నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల నందు ఈ నెల 11వ తేదీన చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్, చిత్తూరు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ పేర్కొన్న డిఆర్డీఏ పీడీ శ్రీదేవి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. 99 రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే నాని. వార్తల్లోని వివరాలు. ఈ నెల 11వ తేదీన పీవీకేఎన్ కళాశాల నందు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్, చిత్తూరు శాసనసభ్యులు ఆధ్వర్యంలో పీవీకేఎన్ కళాశాల నందు జరగబోయే ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి ఈరోజు డిఆర్డీఏ సమావేశ మందిరం నందు నోడల్ అధికారులుగా నియమింపబడిన పథక సంచాలకులు డిఆర్డీఏ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా సంబంధిత అధికారుల బృందం పీవీకేఎన్ కళాశాల సముదాయాన్ని సందర్శించి ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన రూముల ఏర్పాటు మరియు కావాల్సిన సదుపాయాలపై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ 11వ తారీఖున శనివారం మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు బయట నుండి వస్తున్న డాక్టర్స్, అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా తిరుపతి, వేలూరు ఇక్కడ నుండి వస్తున్న డాక్టర్స్ నేను అందిస్తున్నారు. సో డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు, చాలా దాదాపు 30+ స్పెషలిస్ట్ అందరూ కూడా వస్తున్నారు. అంటే అందులో గైనిక్ ఉన్నారు, ఆప్థమాలజిస్ట్ ఉన్నారు, తర్వాత జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు. ఇలా చాలా రకాల డాక్టర్స్ కూడా అక్కడ నుండి వస్తున్నారు కాబట్టి బయట నుండి. సో ఫేమస్ హాస్పిటల్స్ నుండి వస్తున్నారు. అక్కడ కోఆర్డినేట్ చేయడానికి మన ఎంపీ గారికి చాలా ఆప్త బంధువు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్గా కిషోర్ గారు కూడా రావడం జరిగింది అనమాట. ఇందులో మీకు కలెక్టర్ గారు అయితే చెప్పారు, మెయిన్గా కొన్ని మనకి డ్యూటీస్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డ్యూటీస్ గురించి మాట్లాడుకొని, అదేవిధంగా వెన్యూలో ఎంత యూజ్ డాక్టర్స్ అంటే 30+ అంటే క్రౌడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 2000+ చెప్పారనమాట. సో వీళ్ళని మొబిలైజ్ చేయడము, అక్కడ మెయింటైన్ చేయడము, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్ నుండి కూడా కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెట్టడం జరిగింది. ఇందులో మెయిన్గా డాక్టర్స్కి వచ్చే స్టాఫ్కి వాళ్ళని రూమ్స్ దగ్గర, అంటే మీన్స్ అకామిడేషన్ కాదు, ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసిన రూమ్స్ దగ్గర ఏ విధంగా సెట్టింగ్ ఉండాలి, ఏ విధంగా ప్లాన్ ఉండాలి, అంటే రూమ్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్. ఏ రూమ్లో ఏ డాక్టర్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మనకి ఈ టోటల్ మెడికల్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా డిఎంఎన్హెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ఓ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాకుండా ఈసీజీ మిషన్స్ కూడా దాదాపు 3 to 4 వస్తున్నాయి, అంటే హైటెక్ 6+. హై టెక్నాలజీకి సంబంధించి కూడా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రజలు కూడా. దాదాపు 18 సంవత్సరాలుగా ఎంపీ హెచ్ఈఓ మరియు సిహెచ్ఓ అసోసియేషన్తో కలిసి పనిచేశామని, ఎంపీ హెచ్ఈఓ కేడర్ వారు దాదాపు రాష్ట్రంలో 1100 మంది ఉన్నారని, ఈరోజు ఎంపీ హెచ్ఈఓ మరియు సిహెచ్ఓ అసోసియేషన్ నుంచి విడిపోయి కొత్తగా రాష్ట్ర బహుళార్థ సాధక ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు చేసుకోవటం జరిగిందని ఎంపీ హెచ్ఈఓ రాష్ట్ర అధ్యక్షులు సేవయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 క్యాడర్లు కలిసి ఒకే అసోసియేషన్లో ఉండటం వలన మా క్యాడర్ చాలా నష్టపోయిందని, ఎందుకంటే సిహెచ్ఓ గెజిటెడ్ కేడర్, ఎంపీ హెచ్ఈఓ నాన్ గెజిటెడ్ కేడర్ కాబట్టి పీఆర్సీ కమిషన్కు ఎంపీ హెచ్ఈఓ కేడర్ అసలు ఉందనే విషయమే తెలియదన్నారు. ఎందుకంటే ఎంపీ హెచ్ఈఓ కేడర్కు అసోసియేషన్ లేదని, ఒకే కేడర్ నుంచి హెల్త్ సూపర్వైజర్ మేల్ వారికి ఎంపీ హెచ్ఈఓ ప్రమోషన్ మరియు హెల్త్ సూపర్వైజర్ ఫీమేల్ వారికి పిహెచ్ఎన్ ప్రమోషన్ వస్తే వారికి మాకు 2 ఇంక్రిమెంట్లు తేడా ఉంటుందన్నారు. మొన్న జరిగిన 143/32 జీవోలో ఎంపీ హెచ్ఓ క్యాడర్ కు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. సిహెచ్ఓ బేసిక్ తో సమానంగా ఎంపీ హెచ్ఓ బేసిక్ ఉండాలని, ఎంపీ హెచ్ఓ క్యాడర్ కు గెజిటెడ్ హోదా కల్పించాలని, ఎంపీ హెచ్ఓ క్యాడర్ ను మండల హెల్త్ ఆఫీసర్ గా పేరు మార్చాలని, అబాలిష్ అయిన ఎంపీ హెచ్ఓ పోస్టులను జిల్లా, ఆర్డీ, అర్బన్ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మరియు మున్సిపాలిటీస్ కార్యాలయాలను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు
18 సంవత్సరాల నుంచి ఎంపీహెచ్ఓ బార్ సిహెచ్ఓ అసోసియేషన్లో మేము సభ్యులుగా ఉన్నాము. కానీ మా సభ్యుల సంఖ్య రాష్ట్రం మొత్తం పైన 1100 మంది ఉన్నారు. ఆరోగ్య విస్తరణ అధికారులు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మేము 2 సంఘాలు కలవడం ఒకే క్యాడర్లో ఉండడం వల్ల మా క్యాడర్ ఎంపీహెచ్ఓ క్యాడర్ చాలా నష్టపోవడం జరిగింది. గత పిఆర్సీలో కానీ ప్లస్ గెస్టెడ్ హోదా కల్పించడంలో కూడా మాది ఈ సిహెచ్ఓల యొక్క ధోరణి వల్ల చాలా నష్టపోయాం మేము. అందుకనే 25/9/2025 సంవత్సరంన మా రాష్ట్ర బహుళార్థ సాధక ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ 139/2025. ఈ రోజు నుంచి మేము సిహెచ్ఓ అసోసియేషన్ నుంచి బయట వచ్చేసాము. వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మా క్యాడర్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళు ఏక సంఘంగానే తీసుకోవాలని చెప్పిన కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం యొక్క డిమాండ్లు మాకు సిహెచ్ఓ స్కేల్, ఎందుకంటే 143/32 జీవోలో ప్రతి పిహెసిలో సిహెచ్ఓ బార్ ఎంపీహెచ్ఓ అని చెప్పని క్యాడర్ పెట్టారు. కాబట్టి మేము వాళ్ళ క్యాడర్కి ఎంత బేసిక్ ఉందో మాకు కూడా అదే బేసిక్ ఇచ్చి మమ్మల్ని కూడా గెజిటెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎంపీహెచ్ఓ క్యాడర్ అనేది కాకుండా మండల హెల్త్ ఆఫీసర్గా ప్రతి మండలంలో ప్రతి పిహెసిలో ఎంపీహెచ్ఓ కానీ లేదా సిహెచ్ఓ కానీ ఉంటారు. కాబట్టి వాళ్ళ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇచ్చే దానివల్ల మాకు కూడా మండల హెల్త్ ఆఫీసర్గా మా క్యాడర్ పేరు మార్చాలని కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అలాగే 143/32 జీవో వల్ల జోనల్ వైజ్గా చాలా నష్టపోయారు మా క్యాడరు. ఆ నష్టపోయి పోస్టులు కూడా అబాలిష్ అయ్యాయి అన్నమాట. మా పోస్టులన్నీ దాదాపు రాష్ట్రం మొత్తం మీద 300 మంది పోస్టులు అబాలిష్ అయినాయి 1100 మంది పోస్టుల్లో. ఆ 300 పోస్టులు కూడా అర్బన్ హెల్త్ సెంటర్లో కానీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ, జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, ఆర్టీ కార్యాలయాల్లో కానీ సర్దుబాటు చేయాలని, ఈ పోస్టులను అబాలిష్ చేయకుండా ఆ పోస్టులు ఎత్తిపోయి అక్కడ సర్దుబాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మా యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, కొత్త జిల్లాలు ఎన్ని ఉన్నాయో 32 జిల్లాల్లో మా కార్యవర్గ సంఘాలు ఏర్పడతాయి. ఆ 32 సంఘాలు ఏర్పడిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో ఉంటుంది. అక్కడ స్టేట్ ఎలక్షన్స్ జరిగి మళ్ళీ ఇప్పుడు ఓన్లీ అడాక్ బాడీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన సంఘం కాబట్టి మన చిత్తూరులోనే మొదలు పెట్టాం. మొదటగా నెక్స్ట్ 32 జిల్లాలు తిరిగి కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విజయవాడలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది పంచాయతీ ఈవో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా తిరుచానూరు పంచాయతీకి 30 తడి చెత్త పొడి చెత్తకు సంబంధించిన తోపుడు బండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తడి చెత్త పొడి చెత్తకు సంబంధించిన తోపుడు బండ్లను ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఈఓపీఆర్డీ చేతుల మీదుగా పంచాయతీకి ఈవోకు అందజేశారు. పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, ఈఓపీఆర్డీ సుశీలాదేవి పంపిణీ చేశారు. గత నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా జీఎస్టీ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం తిరుచానూరు పంచాయతీ ఆఫీస్ నుండి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్దకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. 99 రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించడం జరిగిందని ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ తెలిపారు. వ్యాపారస్తులకు, ప్రజలకు సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ర్యాలీని కొనసాగించారు. గతంలో కంటే ఇప్పుడు నిత్యావసర ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం భారీగా రేట్లు తగ్గించింది. రేట్లు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధికారులు, వ్యాపారస్తులు, ప్రజలు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, ఎన్డీఏ కూటమి సంస్కరణలో ఏ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేస్తూ ఉన్నారు. ఈరోజు జీఎస్టీ ఒకటి ఉదాహరణ. ఈరోజు జీఎస్టీ వల్ల తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ, బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా దీనివల్ల నిత్యావసర సరుకులైనట్టు టూత్పేస్ట్ నుంచి మన సోపుల నుంచి, షాంపూల నుంచి కానీ,
ఆయిల్ కానీ, కందిపప్పు కానీ, ఉద్దిపప్పు కానీ, అదేవిధంగా మనం వాడుకునేటువంటి 2 వీలర్లు కానీ, అదేవిధంగా కార్లు కానీ అన్ని రంగానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఈరోజు తగ్గిందంటే దానికి కారణము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారు. ఇప్పుడే మన కమిషన్ గారు చెప్పిన విధంగా 2,000 కోట్లు 2 లక్షల కోట్లు మనం ఆదాయము నికర ఆదాయం లేకపోయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఇచ్చారంటే మధ్యతరగతి కానీ బిలో పావర్టీ లైన్కి ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేదానికి ఇది ఉదాహరణ. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు మా పెద్దాయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు కానీ జీఎస్టీ పైన అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఇప్పుడు రాకపోయినా 6 నెలల తర్వాత జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వచ్చే దానివల్ల ఈరోజు మన తలసరి ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుగా పోతా ఉంది. దీన్ని అవగాహన కల్పించే దాని ద్వారా మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు పెట్టి కూడా చేయడం జరుగుతుంది. మీడియా సోదరుల ద్వారా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, మనం సంవత్సరానికి 9,000 నుంచి 10,000 రూపాయలు నిత్యావసరాలు కొనుక్కుంటామంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి 1,800 నుంచి 1,900 రూపాయలు ఆదా అవుతా ఉంది వాళ్ళకి నిత్యావసరాలు. అంటే తెలిసి గవర్నమెంట్ పరంగా 2,000 రూపాయలు మనకు మిగులుతూ ఉంది. అంటే ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి ఇచ్చి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసాం సూపర్ 6 పథకాల భాగంలో అవన్నీ వస్తూ దానికి అదనంగా ఇది కూడా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా చూసుకోవాలని తెలియజేసుకుంటాం. ఈ రీఫార్మ్స్ అనేది ప్రతి ఒక్కరి ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అవగాహన కార్యక్రమం తీసుకొచ్చారు. దీన్ని ప్రతి ఒక్కరి ప్రజలకు చేర్పించడమే దీని ఉద్దేశము. ఇంతకంటే మంచి రీఫార్మ్స్ చరిత్రలో ఎప్పుడు రాబోవు. గవర్నమెంట్ ముందుకు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్కి 2 లక్షల కోట్లు మనకు లోటు ఉన్నా కూడా, మన రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్లు నష్టం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇది మన ప్రజలకు జేబులకు వెళ్తే చాలు, మనకు చాలు, ఇది మనకు ప్రభుత్వం అంతిమంగా ప్రజలకు చేరితే చాలు అనే ఉద్దేశంతో మనం ఈ రిఫార్మ్స్ని ముందుకు తెలుసుకుపోతున్నారు. అది ప్రతి ఒక్కరికి మనం ఈ రిఫార్మ్స్ని గడపకి ఊర్లకి ప్రతి వాడకు చేర్పించడం మన ప్రభుత్వ ఉద్దేశము. అందులో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తీసుకోవడం ముందుకెళ్తున్నాం. భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకార శాఖతో కలిసి సహకార రంగం అభివృద్ధి, డిజిటలైజేషన్, గ్రెయిన్ స్టోరేజ్, ఎంపీఏసీఎస్ విస్తరణ మరియు కోఆపరేటివ్ బ్యాంకింగ్ బలపరిచే దిశగా అనే అంశంపై జాతీయ స్థాయి 2 రోజుల వర్క్షాప్ బుధవారం ఉదయం తిరుపతి తాజ్ హోటల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా 2 రోజుల సదస్సును రాష్ట్ర సహకార కమిషనర్ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ బాబు, భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ బుచాని, అదనపు కార్యదర్శులు పంకజ్ కుమార్ బన్సాల్, రవీంద్ర కుమార్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులు ఆనంద్ కుమార్ జా, రమణ్ కుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వారికి పుష్పగుచ్చాలను అందించి శ్రీవారి ప్రతిమలను కానుకగా సమర్పించారు. సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ బుఠాని మాట్లాడుతూ, ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న శ్రేణిలో నేడు 5వ వర్క్షాప్ ను తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిరంతరం నిర్వహిస్తున్నామని, ఇది మన అందరి విజయానికి నిదర్శనమన్నారు. ఈ పవిత్ర నగరమైన తిరుపతికి మీ అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ నగరాన్ని ఎన్నుకోవటంలో ఎంతో ఆలోచన, ప్రణాళిక ఉందని, మీలో కొంతమంది ఇక్కడి చారిత్రక ప్రదేశాలు మరియు ఆలయాలను సందర్శించాలని నేను ఆశిస్తున్నామన్నారు. సహకార బ్యాంకింగ్ రంగంలో రాష్ట్రాల నుంచి మరింత లోతైన ఆలోచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రత్యేక సెషన్ ఉంటుందన్నారు. మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు రాష్ట్రాలతో కలిసి తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చిస్తామన్నారు. ఇటీవల జూలైలో ప్రారంభించిన జాతీయ సహకార విధానం గురించి కూడా మాట్లాడతామని, మేము ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాశామని అన్నారు. అనంతరం రాష్ట్ర సహకార కమిషనర్ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ బాబు మాట్లాడుతూ, 2021లో భారత ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా సహకార రంగం విస్తరించిందన్నారు. ఇది సహకార ఉద్యమాన్ని బలపరిచే పరిపాలన, చట్టపర, విధానపరమైన ప్రత్యేక వ్యవస్థను అందించిందని, సహకారసే సమృద్ధి, సహకారాల ద్వారా అభ్యున్నతి అనే దృష్టితో భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ స్థాయి సంఘాల నుండి అగ్రశ్రేణి సంస్థల వరకు ప్రతి సహకారం ఒకే గొడుగు కిందకు వచ్చి అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రకటించిన జాతీయ సహకార విధాన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు. సహకారాల పుట్టుక వెనుక ఉన్న భావన చాలా సులభమైనదైనా ఇది చాలా శక్తివంతమైందని, సంఘాల సామూహిక అవసరాలను కలిసి తీర్చుకోవటం, వ్యక్తులందరూ ఒకరినొకరు గుర్తించి పరస్పర సహకారంతో సాధించలేనిదాన్ని సాధించగలగడం సహకారం యొక్క మూలసారమన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ తిరుచనూరు వ్యవసాయ మార్కెట్ రైతు బజారును బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. ఈ రైతు బజార్ వ్యయం 50 లక్షల రూపాయలతో రైతులకు సంబంధించి 54 స్టాల్స్, 4 రూమ్లు, అదేవిధంగా వాటర్ ప్లాంట్ రైతులకు మెరుగైన సౌకర్యాలతో రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రైతు బజార్ వ్యయం 50 లక్షల రూపాయలతో రైతులకు సంబంధించి 54 స్టాల్స్, 4 రూమ్లు, అదేవిధంగా వాటర్ ప్లాంట్ రైతులకు మెరుగైన సౌకర్యాలతో రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పిన విధంగానే రైతులకు మెరుగైన సౌకర్యాలతో రైతు బజారును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రైతు బజార్లో సరసమైన ధరలకు నాణ్యత గల కూరగాయలు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుచనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మౌనికా మునిశేఖర్ మాట్లాడుతూ తమ మీద బాధ్యతతో తమకు పదవి ఇచ్చినందుకు ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే నానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. తిరుచనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ రైతులకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటుందని, అలాగే స్థానిక ప్రజలు రైతు బజార్లో ఉపయోగపడే స్వచ్ఛమైన నాణ్యమైన కూరగాయలను కొనుగోలు చేయవచ్చునని అన్నారు. రామచంద్రపురం, తిరుపతి రూరల్ మండలం రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, మధు, బడి సుధా యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు మునికృష్ణారెడ్డి, సభ్యులు పుష్ప, బేబీ సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతు బజారు చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలో శ్రీనివాసపురం పంచాయతీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 58 మంది రైతు సోదరులకి, అదేవిధంగా ఒక 4 షాపులు, 6వ యూనిట్, ఇక్కడ వచ్చిన రైతు బజారుకు సంబంధించినటువంటి ఎవరైతే వస్తారో వ్యాపారస్తులు కానీ రైతులు కానీ వాళ్ళకందరికీ కనీస వసతులతో పాటు అన్నీ కూడా కల్పించడం జరిగింది. దీని ద్వారా తెలియజేసుకుంటుంది అంటే ఈ ఎన్డీఏ కూటమి రైతులకి పక్షపాతి అనేది ఇదొక నిదర్శనం. పక్కన ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆనుకొని అనుసంధానంగా ఉన్న ఈ చోట పెట్టిన దానివల్ల రైతులకి కానీ ప్రజలకు కానీ అన్నిటికీ అందుబాటులో ఉంటూ ఈ తిరుపతి రూరల్ మండలం సెంట్రల్లో ఉన్నటువంటి శ్రీనివాసపురం పంచాయతీని ఓపెన్ చేయడం అనేది చాలా గర్వకారణం. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే, ఈ ఎన్డీఏ కూటమిలో మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ ఇప్పుడే మేము తిరుచానూరులో GST ఇది కూడా చేసి రావడం జరిగింది. దీని ద్వారా మధ్యతరగతి కానీ బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళకి కూడా నెలకి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 నుంచి 4,000 సరుకులు తీసుకునే మధ్యతరగతి ఇంటి ఓనర్లకి 300 నుంచి 350 రూపాయలు కూడా వాళ్ళకి మిగులుబాటు అవుతా ఉన్నాయి. అంటే ఏ విధంగా ప్రజలకి అన్ని రకాలుగా అన్ని రంగంలో కానీ అన్నింటిలో కూడా ఏ విధంగా తోడ్పాటు ఇస్తుందని తెలియజేసుకుంటూ ఈ రైతు బజార్లు అంగుళ్ళన్నీ కూడా నెక్స్ట్ వీక్లో అన్నీ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన రైతులకు కూడా కేటాయించడం జరుగుతుంది. అనుసంధానం చేసి అందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా కోరుకుంటున్నాం. క్లాసు కుటుంబాలన్నిటికీ కూడా రైతు బజార్ ద్వారా స్వచ్ఛమైన వస్తువులు దొరుకుతాయి, అలాగే ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. మార్కెట్లోకి వెళ్తే ధరలన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఖాళీగా ఉన్న షాపులంతా కూడా వాటినంతా రెగ్యులరైజ్ చేసి తిరుపతి టౌన్లో ఉన్న షాపులంతా కూడా ఇక్కడ తెచ్చి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టించి మన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి కూడా కొందరికి షాపులు ఇప్పించి తద్వారా జీవనభృతి, అలాగే ఖాళీగా ఉండడంలో ఏం టర్న్ ఓవర్ జరగడం లేదు. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే షాపులు అన్నీ టర్న్ ఓవర్ జరుగుతుంది. కాబట్టి తిరుపతి ఎంటైర్ మార్కెట్ ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా సగమన్నా ఈ ప్రాంతానికి వచ్చేట్టుగా మీరు కృషి చేయాలని, ఆ విధంగా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి కొద్దిగా జర్నీ భారం అలాగే రేట్లు కూడా భారాన్ని తగ్గించిన వారు అవుతారు మీరు. ఇది కూడా ప్రజలకు ఒక రకమైన అందుబాటులో సేవ. GST ద్వారా ఎలాగే తగ్గిందో ఈ రైతు బజారు వ్యవసాయ మార్కెట్ రెండు కూడా మంచి షాపులతో వస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, తక్కువ రేటుతో వస్తుందని నేను. మధ్యతరగతి వర్గాలు ఏదైతే వాడుతున్నారో ఆ వస్తువులు అన్నిటి మీద 18% నుంచి బిలో 3%, 4% వరకు కూడా ఈరోజు GST తగ్గించడం జరిగింది. మరి ఈ విధంగా ఇన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వేల కోట్ల ఆదాయం కోల్పోయినా కూడా సరే ఈరోజు దీని మీద ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా ఉంది. మరి ప్రజలకు వచ్చినంతలోనే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రజలకు ఖచ్చితంగా మంచి చేయాలనే సంకల్పంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మరి ఈ మార్కెట్ యార్డ్లో ఇవన్నీ షాపులు కూడా త్వరలోనే నానిగారు చెప్పినట్టు అర్హులైన రైతులకి కేటాయించడం జరుగుతుంది. దీన్నంతా మేము ఒక చిత్తశుద్ధిలో తీసుకునేసి ఈ రైతు మార్కెట్ యార్డ్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఈరోజు రైతు బజారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందం. ఎందువల్లంటే వినియోగదారులు తిరుపతికి వెళ్ళి కంటే ఇక్కడ డైరెక్ట్ రైతులు తెచ్చి కూరగాయలు అమ్మడం చాలా మంచిది, చాలా తక్కువ రేటు వస్తుంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రైతులకి చాలా రైతు పార్టీ అని ఇప్పటివరకు అందరికీ తెలుసు. ఎందువల్లంటే ఈరోజు ఈ రైతులకి
అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం చాలా ఆనందకరం. కాబట్టి దయచేసి మీరందరూ చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల నందు ఈ నెల 11వ తేదీన చిత్తూరు పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్, చిత్తూరు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ పేర్కొన్న DRDA PD శ్రీదేవి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని. 99 రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం రేట్లు తగ్గించడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.